వేరే ఫోన్, ఓకేనా. ఆ వేరే ఫోన్లో ఏం చేస్తారంటే మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేసి స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఏదన్నా ఒక వీడియో ప్లే చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలా ఏదన్నా ఒక వీడియో ప్లే చేసి మీరు ఏం చేస్తారంటే మీ వీడియోకి మీరు లైక్ కొట్టుకోండి, ఓకేనా. అంటే వేరే ఫోన్లో మళ్ళీ చెప్తున్నా, మీ వీడియోకి మీరు లైక్ కొట్టుకొని అండ్ కింద మీ ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకొని ఈ స్క్రీన్ రికార్డింగ్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వీడియోలో వాడేసేయండి. వీడియో అయిపోయే మూమెంట్లో వాడండి. అంటే ఏంటంటే చాలామందికి తెలియదు, ఇప్పుడు పాపం వీడియో చూస్తూనే ఉంటారులే కానీ చాలామందికి తెలియదు కదా ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరూ ఏమంటారు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ వస్తుంది, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకొని అని గ్రీన్ స్క్రీన్ వాడతారు. అంటే ఆ సబ్స్క్రైబ్ అనేది ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఎత్తుక్కోవాలి కదా, తెలియదు, చాలామందికి తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే వీడియో చూసేటప్పుడు వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది చూడండి, దాన్ని నొక్కండి. ఇది నొక్కితే మీలాంటి కొంతమంది క్రియేటర్స్కి వీడియో రికమెండ్ అవుతుందని నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు కూడా అలాగే లైక్ బటన్ ఉంటుందండి కింద, అది నొక్కండి. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తుంది చూడండి. ఇలా మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి మన వీడియో వెళ్తుందండి. సో దట్ వాళ్ళు కూడా వీడియో చూసి ఎంతో కొంత ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అన్నట్టుగా చెప్పండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీకు స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తుంది చూడండి, కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద నొక్కగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అని చెప్పండి. మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ఆ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది ప్లే అవ్వాలి స్క్రీన్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇలాగా మనం చెప్పేదానికి ఆ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది కొంచెం సింక్ చేసేసి మనం మాట్లాడే విధానంగా ఆ కింద కూడా స్క్రీన్ రికార్డింగ్ కదలాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఏంటంటే చాలా క్రియేటివ్గా చేస్తున్నారు, చిన్న ఛానల్స్ కానివచ్చు, పెద్ద ఛానల్స్ కానివచ్చు, ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అనే విషయం మాత్రం ఎవరు ప్రాపర్గా చెప్పట్లా. మనం ఏదో న్యూస్ ఛానల్లోకి వెళ్ళిపోయి ఈరోజు మీరు వార్తలు చూసేసారు కదా అయితే వెళ్ళి పడుకోండి అట్లా చెప్పేస్తున్నారు. అట్లా చెప్తే ఎవరు చూస్తారు? కొంచెం డిఫరెంట్గా ఆ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మరి అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే జనానికి వచ్చే బెనిఫిట్ ఏంటో కూడా మీరు చెప్పాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. వెంటనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు అని చెప్పేసి చెప్పండి. అండ్ అట్లాగే షార్ట్ వీడియోలో కూడా వేరే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేశారు కదా లాంగ్ వీడియోకి, అండ్ తర్వాత ఆ వీడియోని ఒక పక్కన పెట్టేసి మళ్ళీ మీరు ఆ మొబైల్లో మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ షార్ట్ వీడియో మీ ఛానల్ షార్ట్ వీడియో ఏదైతే ఉందో అది ప్లే చేసి దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మళ్ళీ మీ షార్ట్ వీడియో చూసేటప్పుడు ఇక్కడ బాటంలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి, అది సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి షార్ట్ వీడియోలోనే సబ్స్క్రైబ్ చేసుకునేది స్క్రీన్ రికార్డింగ్ పెట్టండి. ఇప్పుడు ఏమవుతుందంటే షార్ట్ వీడియో మీరు అప్లోడ్ చేసేటప్పుడు లాస్ట్లో వీడియో బాగుంది కదా కాబట్టి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీరు అంటారు చూసారా. అన్నప్పుడు ఏంటి, షార్ట్ వీడియోలో రికార్డ్ చేసిన వీడియో అంటే షార్ట్ వీడియోలో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అది చేశారు కదా రికార్డింగ్, ఆ వీడియోని తీసుకొచ్చి షార్ట్ వీడియోలో పెట్టుకోండి. లాంగ్ వీడియోలో చేసింది లాంగ్ వీడియోలో పెట్టుకోండి. ఎందుకంటే లాంగ్ వీడియో ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది, లైక్ బటను ఇవన్నీ వరుసగా ఉంటాయి, సబ్స్క్రైబ్ బటన్ ఇవన్నీ కింద ఉంటాయి, ఓకేనా. మరి షార్ట్ వీడియోస్కి వస్తే ఇది మొత్తం ఒక పక్కన ఉంటాయి, లైక్ బటన్, డిస్లైక్, కామెంట్స్ ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఈ మూలన ఉంటుంది. అలాంటప్పుడు మనం దానికి చూపించినట్టుగా దీనికి చూపించామనుకోండి ఉపయోగం ఉంటుంది కదా. అట్లా షార్ట్కి షార్ట్ రికార్డ్ చేయండి, లాంగ్ వీడియోకి లాంగ్ వీడియో రికార్డ్ చేయండి. అని మీరు అనొచ్చు, అన్న మరి మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టు రికార్డింగ్ చేస్తున్నాగా యూట్యూబ్ వాడు ఏమైనా మన ఛానల్ పట్టుకొని ఏమైనా ఇబ్బంది పెడతాడని అంటే అట్లా ఏముంటుంది, ఒక్క వీడియోలోనే కదా మనం ఇట్లా చేసుకోండి అని చూపిస్తున్నాం అంతే. సో దానివల్ల అయితే ప్రాబ్లం ఉంటుంది, ఓకేనా. సెకండ్ వన్ ఏంటంటే షార్ట్ వీడియోస్ చేయండి, ఎక్కువ షార్ట్ వీడియోస్ చేయండి, లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్ వీడియోస్ చేయండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. Take a 5-digit number. 83542. 83542 multiplied by 9. 751878. You're watching the man who broke Shakuntala Devi's world record. ఓకేనా. ఇప్పుడు మనం లాంగ్ వీడియో ఒక టాపిక్ మీద ఒక లాంగ్ వీడియో చేయండి, అదే టాపిక్ మీద ఒక షార్ట్ వీడియో చేయండి. ఇక్కడ మీరు లాంగ్ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా షార్ట్ వీడియోలో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలని ఒక 20 నిమిషాలు వీడియో చేశారు. అదే 20 నిమిషాల్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ తీసుకొని ఒక బిర్యానీని 1 నిమిషంలో ఎలా తయారు చేయాలో మీరు చూపించారనుకోండి. ఇక్కడ 20 నిమిషాలు కాస్త ఇక్కడ 1 నిమిషం అయింది. సో ఎవరైనా సరే 20 నిమిషాలు చూడడానికి ఇష్టపడతారా, 1 నిమిషం చూడడానికి ఇష్టపడతారా? జస్ట్ మీ ప్రాక్టికల్ ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా. సో తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాడు మనోడు, అరే ఈ ఛానల్ ఏదో మనకు ఉపయోగపడేటట్టుంది,
ఏం చేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే లైక్ బటన్ కూడా రీచ్ ఎక్కువ ఉంటుంది, అంటే లైక్స్ ఎక్కువ చేస్తారనమాట. లైక్స్ ఎక్కువ చేస్తే ఏం చేస్తారు, వీడియో అనేది యూట్యూబ్ బాగా పుష్ చేస్తుంది అనమాట. ఓకేనా, తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువసేపు చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వీడియో డ్యూరేషన్ ఉంటే తక్కువసేపు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, యూట్యూబ్ ఏం చేస్తుంది, వీడియోని ఎంత ఎక్కువసేపు చూస్తే అంత ఎక్కువ బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియోని 30 సెకండ్లు చూస్తే ఎట్లా ఉంటుంది, అదే 1 నిమిషం వీడియో 30 సెకండ్లు చూస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ 50% వస్తుంది షార్ట్స్లో. 100% వీడియోని 30 సెకండ్స్ చూస్తేనే 50% వస్తుంది. 10 మినిట్స్ వీడియోని